2004లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తే 40,777 అని ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2009లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి 68,681. ఓకే, దాని తర్వాత పుత్రరత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 2014లో 75,243. దాని తర్వాత 2019కి బాబు కోటేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ మొత్తం తిరగని రోడ్ లేకుండా అడిగితే 90,110 ఓట్లతో మెజారిటీ వచ్చింది. 2024కి సోకాల్డ్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 61,687. అంటే లిటరల్లీ 30,000 ఓట్లు పుష్పడాకి అయిపోయినాయి. మాకు జగన్ నచ్చలేదని. వచ్చే ఎన్నికల్లో టు ద ప్రెడిక్షన్ వాట్ ఐ అండర్స్టాండ్, జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఓట్ అనేది ఒకటి కూడా ఉండదు. 11 ఉంటే గొప్ప మనకి. ఇది అత్యధిక మెజారిటీయా ఏంటి? దీనికే అసలు ఒక్కసారి ఎంత ఎక్కిరిస్తున్నారో మీకు ఇంకో స్లైడ్ వస్తుంది చూడండి. ఇక్కడ మంగళగిరిలో తీసుకుంటే 2024 నారా లోకేష్ 91,413. అక్కడ వాళ్ళ నాన్న నుంచోలా, తాత నుంచోలా, తను ఒక్కడే నుంచున్నాడు. నుంచుని 91,413 ఓట్లతో లాస్ట్ టైం ఓడిపోయిన చోటే నుంచుని గెలిచాడు. ఇతన్ని చూసి నేర్చుకోవాలి. విత్ సాల్ట్ అండ్ పెప్పర్ ఫుడ్ తిని ఇతను చూసి నేర్చుకోవాలి. మా నాన్న నుంచున్నాడు, మా తాత అక్కడే ఉన్నాడు, మాదంతా ఇంత అంతా అని బెదిరించినా కూడా 61,687 ఈ ఓట్ల మెజారిటీ చూసిన తర్వాత, లోకేష్ మెజారిటీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి ముందు ఏ మూలకి? ఈ స్లైడ్ చూసి చెప్తున్నానండి. 2019లో అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్లతో గెలిచాడు. ఎక్కడ? వైసీపీ నుంచి మంగళగిరిలో. అది కూడా పెద్ద గొప్ప మెజారిటీ కాదు, స్లైట్గా ఓడిపోవడమే అది. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో. ఇదో పెద్ద గెలుపు. దీనికి పుష్పగుచ్చాలు వేయాలి, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్లు కొట్టాలా?